హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే డోలక్ ఎలా వాయించాలి, డోలక్ వాయించడం ఎలా, అసలు డోలక్ గురించిన పూర్తి వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు దీని డోలక్ అంటారు, దీనేమో పైన కనిపిస్తుంది కదా, ఈ చెక్కనేమో దీని వుడ్ అంటారు, వుడ్. దీనేమో ఇప్పుడు మనం ఇక్కడ నట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్నేమో ఇవి మనకు టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి. ఒకవేళ మనకు లూజ్ ఉందనుకో టైట్ చేసుకోవడానికి, అదే టైట్ ఉందనుకో, ఎక్కువ టైట్ ఉంటే బాగుంటుంది కాబట్టి లూజ్ చేసుకోవడానికి. ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ టైట్ ఉంది, నేను లూజ్ చేస్తున్నాను. అంటే మనం టైట్ లూజ్ చేసుకుంటే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఇది టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి. ఇదేమో సేమ్ గజరలాక, కాకపోతే దీనిపైన మనం హ్యామర్ యూజ్ చేయొద్దు. ఇక ఇక్కడ ఇప్పుడు మనం ఇదేమో టైట్ చేసుకోవడానికి, ఇదేమో వుడ్, ఇదేమో గజరలాక, హ్యామర్ యూజ్ చేయొద్దు. మనం ఇప్పుడు డోలక్ని ఎలా వాయించాలి అంటే, ఇక్కడ ఇది కుడి అంటారు, డోలక్ కుడి అంటారు, ఇది బేస్ అంటారు. మనం తబలలో చూసుకుంటే బేస్ చెన్ని ఎట్లనో, ఇది కూడా సేమ్. ఇక్కడ బేస్, ఇక్కడ కుడి. డోలక్ అయినా తబలకైనా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీ క్లాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది బేస్, డోలక్లో ఇది బేస్. దీన్ని ఎలా వాయించాలంటే, ఇప్పుడు ఫింగర్స్, ఇది 1 2 3 4 5, ఇది 5 ఫింగర్స్ మనం ఇట్లా అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ 2 ఫింగర్, సెకండ్ ఫింగర్తోనే ఇలా వాయించాలి. ఇలా సింగిల్ ఫింగర్. నెక్స్ట్ ఏమో 3 4, ఇది 2 ఫింగర్స్ కలిపి ఫిఫ్త్ ఫింగర్ పైనకు ఉండాలి, కానీ పైనకు ఉండాలి. సెకండ్ ఫింగర్, ఫస్ట్ ఫింగర్ పైనకు ఉండాలి. ఓన్లీ 3 4, ఈ 2 ఫింగర్స్ ఇలా వాయించాలి. దీన్ని బేస్ మంచి మెలోడీతోనే రావడానికి సౌండ్ ఇలా వాయించాలి. ఇప్పుడు మనం ఓపెన్గా వాయించాలనుకున్నాం అనుకో, ఒకవేళ కే ఇలా వాయించాలంటే ఇట్లా వాయించాలి. ఇప్పుడు 5 ఫింగర్స్ అన్నిటి క్లోజ్ పెట్టుకో. ఇంకే ఒకవేళ మనకు ఏ ఓపెన్ వాయించాలనుకున్నాం అనుకో, ఇలా మధ్యలో వాయించద్దు, మధ్యలో వాయించద్దు. ఇక్కడ కార్నర్కి వాయించాలి. చాలామంది ఇక్కడ వాయిస్తారు, ఇట్లా కాదు, ఇక్కడ కార్నర్కి వాయించాలి. ఇది బేస్. మనం ఇప్పుడు కుడి చూసుకున్నట్లయితే, కుడి ఎలా వాయించాలంటే, ఇప్పుడు మనం ఫింగర్స్ని కౌంట్ తీసుకుందాం. 1 2 3 4 5. ఇప్పుడు మనం 3 4 5, ఈ 3 ఫింగర్స్ ఏమో ఇట్లా పెట్టాలి. సెకండ్ ఫింగర్తో ఇలా వాయించాలి. ఫస్ట్ ఫింగర్ ఇక్కడ ఉండాలి. ఫస్ట్ ఫింగర్ ఇక్కడ దగ్గర ఉంటే దీనికి తాకుతుంది, దూరం ఉండాలి. మరి ఇంతే, ఈ ఫింగర్స్ ఇంతే పెట్టద్దు. మిడిల్ ఫింగర్ పైనకి ఉండాలి, మరి ఇంతే పెట్టద్దు. లేపాలి అంటే మనం మంచిగా శృతి రావాలంటే లేపాలి, వాయించాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు దీనిపైన తిట్టు ఎలా వాయించాలంటే, 3 ఫింగర్స్ కలిపి 3 మిడిల్, మనం రివర్స్లో చూసుకుందాం. ఇప్పుడు తిట్టు 3 2, ఓకేనా? 3 3. ఇప్పుడు మనం కట్టింగ్ నేర్చుకుందాం. ఇంతే ఇప్పుడు ఈ వీడియోలో 3 2 తా. నేను ఇంతే పెట్టి ఉంచుతాను, నేను కొద్దిగా చెప్తున్నాను. 3 2 తా, 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 3 రా, 3 రా, 3 రా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మీకు చెప్పినా కదా, తిట్టు తాత, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు నేను తిరగిట వాయించిన, అది ఎలా వాయించాలంటే డోలక్లో కే క్లోజ్, కే ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తున్నా వినండి. ఓకేనా? ఒకసారి ప్యాటర్న్ మొత్తం వాయిస్తున్నా.
ఇది ఎలా ఎలా వస్తుంది అంటే ఓకేనా. మీరు తాతకి కే వాయించినా వాయించకపోయినా అది మీ ఇష్టం. ఇటు తాత ఇటు తాత. ఇక్కడ మనం తా ప్లే చేసాం కదా, ఇది ప్లే చేసినప్పుడు ఓకే తాత ఇటు తాత. కే వాయించండి ఇంకా బాగుంటుంది. ఇది ఎలా వాయించాలంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు బేసిక్ కాబట్టి ఇగో టూ ఫింగర్స్ ఉంది. ఇగో 2 ఫింగర్స్. డి ఎలా అంటే ఇక్కడ సింగిల్ ఫింగర్ మిడిల్ గే గే ప్లస్ ఇగో రెండు కలిపి వాయిస్తే ది అవుతుంది. ఇగో ది తా తా ఇగో తా తా అప్పుడు సింగిల్ ఫింగర్ ఇగో రెండు కలిపి వాయించాలి. దానిలో గే ప్లస్ నా రెండు కలిపి వేస్తే దా, మళ్ళీ తర్వాత నా వాయించాలి. ఇగో తాత అన్నప్పుడు ఫస్ట్ తాకి కే వాయించాలి. తర్వాత నార్మల్ ఇప్పుడు బేసిక్ కాబట్టి డోలో ఇలా వాయించవచ్చు. ఇది డోలో కూర్చున్న వివరణ. ఇలా వాయించాలి డెవలప్ని. ఏ పాటకైనా ఇప్పుడు 2/4 ఏ పాటకైనా ఇలానే వాయించాలి. సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఇంకో కటింగ్ నేర్చుకుందాము. ఎండింగ్ వాయించినాం కదా, ఇది మనం పాటకి స్టార్టింగ్లో అయినా వాయించుకోవచ్చు, ఎండింగ్లో అయినా వాయించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా వాయించిన అంటే ఇగో రివర్స్ ఇగో కే నా ఇగో నా ప్లస్ కే రెండు కలిపి వాయించాలి. నా ప్లస్ కే రెండు కలిపి వాయించాలి. ఇంతకుముందు కదా, ఇప్పుడు మనం ఇది ఎలా వాయించాలంటే ఇది చాలా సింపుల్గా ఎలా అంటే దా గే ప్లస్ నా కలిపి వాయిస్తే దా అవుతుంది. దా తిరకిట దా తీర కీట దా తీర కీట. ఓకేనా? దా దా తీర కీట దా తీర కీట
మనం భజనలో కూడా లేపచ్చు. ఇది భజనలో కూడా కట్టింగ్ని వాయించవచ్చు. ఇది ఎలా వాయించాలంటే ఎండింగ్ ఫస్ట్ నా ప్లేస్ ఇగో కే ప్లేస్ నా కలిపేసి చాలా సింపుల్గా దాగిన తర్వాత మళ్ళీ ధా తిట్టు తా ఒకసారి ప్యాటర్న్ మళ్ళీ మొత్తం వాయిస్తున్నారు దీనిని ఫస్ట్ నుంచి. అర్థమైందా? ఎండింగ్ మనం త్రీ టైమ్స్ అయినా వాయించవచ్చు. ఓకేనా? ఫస్ట్ వాయించుకున్న కంటే తాత తిట్టు ధగెన్న ధ తిట్టు తా, ఇది ఎండింగ్. ఇలా మనము ఏదైనా ప్యాటర్న్ కూడా వాయించుకోవచ్చు. ఇప్పుడు దీన్నే భజనలో కూడా ఎత్తుకోవచ్చు, దీంట్లోనే ఎత్తుకోవచ్చు. డోలకు వాయించే విధానం. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, ఇంకేమైనా తాళాలలో 2 4 6 8 ఇంకా 4 4లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.